ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అమ్మవారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా దుర్గమ్మ తల్లి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరైతే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారండి. వారి సమస్యలన్నీ కూడా తీరి ఇప్పుడైతే హ్యాపీగా ఉంటున్నారంట కామెంట్ చేస్తున్నారు. కాబట్టి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకొని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి. 2 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక్కసారి దుర్గమ్మ తల్లిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అన్నీ కూడా తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అనుకున్న వారి గురించి అయితే తెలుసుకుందామండి. మీరైతే ఎవరి గురించి అనుకుంటున్నారో, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. వారికైతే మీరు చాలా చాలా ఇష్టమండి. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. వారి మనసు అయితే మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. ప్రతి క్షణము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు. వారు ఏదైనా తెలిసైనా తెలియకైనా ఏదైనా తప్పు చేసినా దానికోసం వారు భగవంతుణ్ణి క్షమాపణ అడుగుతున్నారు. మీరు కూడా వారిని క్షమిస్తారు అని అయితే అనుకుంటున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు. వారైతే ఇంతకు ముందు ఏదో పొరపాటైతే చేశారు. అది కూడా తెలియకుండా చేశారు. కానీ దానివల్ల మీకైతే కోపం వచ్చింది. మీకు కోపం రావటం వలన ఇన్నాళ్ళు కూడా ఆ వ్యక్తిని దూరం పెట్టారు. ఆ వ్యక్తి అయితే తను చేసిన తప్పుని తెలుసుకున్నారండి. మిమ్మల్ని అయితే ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోతున్నారు. మీరు ఎప్పుడు క్షమిస్తారా, ఎప్పుడెప్పుడు మీ వద్దకు వద్దామా, ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా అని వారు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. వారైతే కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా ఉంటున్నారండి. నిద్రాహారాలు మానేసి మీకోసమే పరితపిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. నేను అనవసరంగా నా పర్సన్ను బాధ పెట్టానే, తిట్టేనే, అందువల్లే నా పర్సన్ కోపం వచ్చింది. ఇక జీవితంలో నన్ను క్షమించదేమో అని వారు ఎంతగానో భయపడిపోతున్నారు. మీరు కూడా వారిని అర్థం చేసుకోండి, క్షమించండి. ఒక్కొక్కసారి పొరపాటు అనేది జరుగుతుంది కదండి. మీరు ఈ ఒక్కసారికి క్షమించండి. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా మంచివారు. తెలుసో తెలియకో పొరపాటు చేశారు. మిమ్మల్ని ఒక మాట అని ఉండవచ్చు, ఏదో ఒక విషయంలో మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు. కానీ వారైతే ఇప్పుడు వారి తప్పు తెలుసుకున్నారు కాబట్టి మీరు వారిని క్షమించారు అంటే మీ జీవితం చాలా చాలా బాగుంటుంది. మిమ్మల్ని ప్రేమించేవారు మీ జీవితంలోకి రావటం కూడా మీ అదృష్టమండి. కాబట్టి మీరు వారిని క్షమించాను అని వేరే వ్యక్తి ద్వారా అయినా తెలియచేయండి. ఎందుకంటే వారి జీవితంలో మిమ్మల్ని తప్ప ఎవరిని కూడా ఊహించుకోలేకపోతున్నారు. మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. మిమ్మల్ని వివాహం చేసుకుని జీవితాంతం మీతో కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు. మీరు లేకపోతే వారి జీవితం వ్యర్థం అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి మీరు వారిని క్షమిస్తే వారు మీ వద్దకు వస్తారు. జీవితాంతం మీతో కలిసి ఉంటారు. మీ లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుందండి. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసం అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారైతే మీ గురించి ఎలా అనుకుంటున్నారు, మీ మనసు చాలా మంచిది అని, మీరెప్పుడూ కూడా మీరు మాత్రమే సంతోషంగా ఉండాలి అని అనుకోరు. మీ చుట్టూ ఉన్నవారు, మీతో ఉన్నవారు అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. మీ సమయం ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని అయితే వారు చాలా జ్ఞానవంతులు అని అనుకుంటున్నారు. అంటే మీ వయసు పెద్దది అని కాదు, మీ వయసు చాలా చిన్నదే. అయినా సరే మీరు చాలా జ్ఞానవంతులు అని అనుకుంటున్నారు. మీరు చాలా అనుభవం ఉన్నవారిలా ఉంటారు. అలాగే ఆ వ్యక్తి మిమ్మల్ని మీరు చాలా అనుభవజ్ఞులు అనుకుంటున్నారు.
మీకు గర్వం ఏమాత్రం లేదు అని, మీరు ఎప్పుడూ కూడా సింపుల్గా ఉంటారు అని, జనాలు మీకు ఏదో చెయ్యాలి అని మీరు ఎప్పుడూ కూడా అనుకోరు. మీరు కర్మపైనే ఎప్పుడూ విశ్వాసాన్ని ఉంచుతారు. మీరు లైఫ్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. జనాలని బాగా అర్థం చేసుకుంటారు. మీరు చాలా ధార్మికమైన వ్యక్తులు, ధర్మంగా నడుచుకుంటారు. మీకు అమ్మవారిపై చాలా నమ్మకం ఉంది. అలాగే ఈశ్వరుడిపై చాలా నమ్మకం ఉంది. మీలో ఏమాత్రం అహంకారం, గర్వం అనేవి అస్సలు లేవు. మీరు దేనినైతే నమ్ముతారో అవే మీరు జనాలకి చెబుతూ ఉంటారు. ఏ విషయాన్ని కూడా నెగిటివ్గా చెప్పరు, విరోధంగా మాట్లాడరు. మీరు ఏదైతే చెబుతారో అది వినటానికి జనాలు చాలా ఇష్టంగా ఉంటారు. ఎందుకంటే మీరు చాలా తెలివైన వ్యక్తులు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మిమ్మల్ని చాలా మంచి వ్యక్తులుగా భావిస్తున్నారు. వారు అనుకుంటూ ఉంటారు మీకు ఎటువంటి గర్వం లేదు అని, మీరు చాలా మంచివారు అని, మీ మనసు చాలా సున్నితమైనది అని అయితే అనుకుంటున్నారు. మీరు ఫీమేల్ పర్సన్ అయితే మీరు ఎప్పుడూ కూడా ఎక్కువగా మేకప్లు వేసుకోరు, నార్మల్గా ఉంటారు. సాంప్రదాయమైన దుస్తులు కడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు చాలామంది మోడల్గా ఉండాలి అని మోడల్ డ్రెస్సులు కడుతూ ఉంటారు. కానీ మీరైతే అలా ఉండరు. పాత పద్ధతిలో చక్కగా సాంప్రదాయకంగా ఉంటారు. నిండుగా వస్త్రధారణ చేసుకుంటారు. మీ వస్త్రధారణ అన్నా, మీ మాట అన్నా, మీ మనసన్నా వారికి చాలా బాగా నచ్చుతుంది. మీరు దొరకటం వారు ఒక అదృష్టంగా భావిస్తున్నారు. నిజంగా వారి లైఫ్లో మీరు ఉంటే వారి జీవితం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. వారికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులోనే ఇంత అనుభవమా, ఇంత మంచితనమా? అంటే మీకు 20 సంవత్సరాలు, 21 సంవత్సరం అయి ఉండవచ్చండి. ఈ ఏజ్లో ఉన్నవారైతే అంతగా ఏమీ పట్టించుకోరు, ఫ్యామిలీని పట్టించుకోరు, ఓన్లీ ఫ్రెండ్స్తో తిరగడం ఇలా చేస్తూ ఉంటారు. కానీ మీరు అలా కాదు. ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. బయటికి వెళ్ళరు. ముఖ్యమైన పని ఉంటే మాత్రమే ఆ పని చూసుకుని వచ్చేస్తారు. చాలా సింపుల్గా ఉంటారు, నార్మల్గా ఉంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేస్తూ ఉంటారు. మంచి మనసుతో ఉంటారు అని అయితే వారు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారండి. మీ పట్ల చాలా మంచి ఉద్దేశంతో ఉన్నారు. మీరు వారి లైఫ్లోకి రావటం, వారు మీ లైఫ్లోకి రావటం, ఇద్దరి జీవితం కూడా చాలా బాగుంటుందండి. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది మీ లైఫ్ అనేది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ అయితే మీరు ఫ్యామిలీని అలాగే మీ ఇంటిని అంతా కూడా చాలా బాగా చూసుకోగలుగుతారండి. ఎందుకంటే ఇద్దరూ మంచి వ్యక్తులే కాబట్టి మీ లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగు కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.